ఏందన్నా ఈ లుక్ అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని మించి మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేయరో అసలు ఊహించరో దాన్ని అయితే అట్లీ రిలీజ్ చేసిండు భయ్యా. నిజంగా కొద్దిసేపు అయితే నేను షాక్ అయినా, ఇది అఫీషియల్ ఏరా అని చెప్పి అనుకున్నా. ఆ తర్వాత వీళ్ళు చెక్ చేసి ఇది అఫీషియల్, అందరూ షేర్ చేశారు. వామ్మో ఎలా ఉంది ఇంద్ర బాయ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ముందు రాఖా అనేటటువంటి టైటిల్ అయితే పెట్టారు. రాఖా అంటే అందమైనది. ఇప్పుడు ఫుల్ మూన్ వచ్చేటటువంటి రోజుని రాఖా అని పిలుస్తారు. ఇది సంస్కృత పదం అనమాట. ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటప్పుడు ఆ అమ్మాయి రాఖాలాగా ఉందిరా అంటే లైక్ నిండు చంద్రుల్లాగా ఉందిరా, నిండు పౌర్ణమిలాగా ఉందిరా అని చెప్పి ఆ అమ్మాయిని అయితే పోలుస్తారు. అది రాఖా అంటారు. సో ఒక్క మొక్కలో చెప్పాలంటే బ్యూటిఫుల్, అందమైనది అని అర్థం అనమాట. సో అందమైనది అనేటటువంటి టైటిల్ పెట్టి ఎంత క్రూరమైనటువంటి లుక్ రిలీజ్ చేయడం ఏందో నాకైతే అర్థం కాలేదు భయ్యా. ఫస్ట్ చూడండి అల్లు అర్జున్ అన్నది ఉండే స్టైల్ ఏంది, ఆ బియర్డు, ఆ జుట్టు ఎలా ఎగరేస్తంటే మా అల్లు అర్జున్ రా అని చెప్పి అందరూ కాలాలు ఎగరేస్తారు. అన్నకైతే గుండు కొట్టించేసిండు. ఇక గడ్డం మొత్తం తెల్లబడిపోయింది. నాకు తెలిసి పళ్ళు కూడా ఒక డ్రాకులా లాగా, ఒక డైనోసర్ లాగా, ఒక గాడ్జిలా లాగా ముందుకుంటాయి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ గోర్లు చూడండి భయ్యా, మామూలుగా పుష్ప సినిమాలో 2 చేతులు 2 కాళ్ళు కట్టేసిన వేటాడి కొరికి చీల్చి చంపుతుడు. ఇప్పుడు అట్లీ చూసుకున్నట్లయితే ఇంత పెద్ద చెయ్యి ఇచ్చిండు, చేతికి ఇంత పెద్ద గోర్లు ఇచ్చిండు, పెద్ద పళ్ళు ఇచ్చిండు, భారీ ఆకారం ఇచ్చిండు. ఇక విలన్స్ పరిస్థితి ఏందో తెలుసుకుంటే నాకైతే మామూలుగా అనిపించలా. అట్లీ వండేది ఏదైతే ఉందో మామూలుగా ఉండదు, ఇవ్వడం కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసి ఒక వీడియో చేశాను. కింద కనబడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ ఐకాన్ బాయ్.